జై శ్రీకృష్ణ. అందరికీ ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు చరిత్ర తెలుసుకుందాం. గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు, గౌరింటాకు. గౌరీదేవి బాల్యంలో చెరులతో వనంలో ఆడుకునే సమయంలో రజస్వల అయ్యింది. ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే అక్కడ ఒక మొక్క పుడుతుంది. ఈ వింతను గౌరీదేవి తండ్రి అయిన పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెద్దదై, నేను సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు గౌరీదేవి, పార్వతి ఆ చెట్టు ఆకును కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి. అయ్యో, బిడ్డ చేయి కందిపోయిందని పర్వతరాజు గాబరా పడిపోతే, పార్వతీదేవి, దీనివల్ల నాకు ఏమీ బాధ కలగడం లేదు, పైగా నా చేతులు చాలా అందంగా అలంకరించినట్లు ఆనందంగా ఉంది అంటుంది. అప్పుడు పర్వతరాజు, ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పారు. రజస్వల సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది, అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకారంగా వాడబడుతుంది. అదే ఈ మొక్క జన్మకు సార్థకత. ఈ సమయంలో కుంకుమ గౌరింటాకును చూసి, అమ్మో, గౌరింటాకును నుదుటిన కూడా పెట్టుకుంటే ఆ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో అందరూ, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో తన సందేహాన్ని చెప్పుకుంటుంది. అయితే అప్పుడు గౌరింటాకు, నేను నుదుటన పండను అని కుంకుమతో చెబుతుంది. కావాలంటే చూడండి, గౌరింటాకుని మనం నుదుటిన పెట్టుకుంటే దానికి రంగు పండదు. సంవత్సరానికో మారు ఈ గౌరింటాకు పుట్టింటికి పోతుందండోయ్. అంటే ఆషాఢ మాసంలో పార్వతి దగ్గరికి వెళ్ళి శ్రావణ మాసంలో వచ్చేస్తుంది. అందుకే ఆషాఢంలో తనను ఎవరూ మర్చిపోకుండా ఉండాలని ఆషాఢంలో అందరూ తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని అమ్మవారిని కోరిందంట. అందుకే ఆషాఢంలో మనం అందరము గోరింటాకు పెట్టుకుంటాము. హరి ఓం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.